దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 13. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2-3 వచనములు. 20వ శిఖరం. దేవుడు మనకు ముందుగా వెలుదునని వాగ్దానం చేయుచున్నాడు. ఆయన నామమున మనం ఎక్కడికైనా వెళ్ళవలనని దేవుడు మనకు ఆజ్ఞాపించినప్పుడు ఆయన, నేను నీకు ముందుగా వెళ్ళుచు వంకర మార్గములను తిన్నగా చేయుదును అని చెప్తున్నాడు. అనేక మార్లు మన బలమైన దేవుడు తన సేవకుల ఎదుట అనేక అడ్డుగోడలను పగలగొట్టెను. ఈ దినమున 1055 రకముల భాషను మాట్లాడు ప్రజలకు స్వార్థ ప్రకటింపబడుచున్నది. దేవుని సేవకులు ఆయనకు విధేయులైన కొలది పర్వతములు వారి ఎదుట నుండి దొర్లిపోవును. వారు విధేయులైనప్పుడు పర్వతములు కరిగిపోవును. ఇత్తడి తలుపులు పగలగొట్టబడును, ఇనుప గడియలు విరగ్గొట్టబడును. పేతురు విషయంలో అదే జరిగిన. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 8-10 వచనములు. లోకం యొక్క పలు భాగములలో తన సేవకుల ఎదుట దేవుడు అనేక బలమైన ద్వారములను తెరిచెను. విశ్వాసము ద్వారా మాత్రమే మన ఎదుట పర్వతములు కరిగిపోవట చూడగలం. ఉదాహరణకు ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం నందు అబ్రహామునకు దేవుని యందున్న విశ్వాసము పరీక్షింపబడెను. అబ్రహాము దేవునికి విధేయుడై తనకు ఒక్కడై ఉన్న తన కుమారుణ్ణి మోరియా పర్వతంపై బలి అర్పించుటకు సిద్ధపడి తన కుమారుని చంపబోచుండగా దేవుడు ఆయనతో మాట్లాడెను. 12వ వచనం. అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తొట్టున కనబడెను. తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలును బలిగా అర్పించమని ప్రభు సెలవిచ్చెను. దేవుడు ఆ రీతిగా, అబ్రహామా, నీవిప్పుడు సంపూర్ణముగా నాకు లోబడి ఉన్నావు. నీవు నీ కుమారుని నాకిచ్చుటకు వెనుక తీయలేదు కనుక పొట్టేలు పొదలో బంధించబడిన రీతిని నేను నీ ఎదుట బంధించబడి ఉన్నాను. కావున నీవిప్పుడు నాకు ఆజ్ఞాపించుము, నేను నీకు లోబడదను. రాబో సంగతులను గురించి నన్ను అడుగుము అని అబ్రహాముతో అనెను. మారు ప్రశ్న వేయకుండా, సనగకుండా, సందేహింపకుండా హృదయపూర్వకంగా నీవు దేవునికి లోబడినేలా నీవు కూడా దేవునికి ఆజ్ఞాపించవచ్చును. అప్పుడు నీ ప్రార్థనలకు జవాబును సంపూర్ణంగా పొందెదవు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనములలో యేసు, మీరు నా నామమున ఏమి అడిగినను దాని చేతును అనెను. దేని కొరకైనను మనం ఆయనకు ఆజ్ఞాపించవచ్చును. ఇది ఒక గొప్ప మర్మమై ఉన్నది. దేవునికి ఆజ్ఞాపించు హక్కు మనకుంది. అయితే మొదట ఆయన కోరిన దానిని ఆయనకు అర్పించుటకు నేర్చుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్.